అబార్షన్స్కి వ్యతిరేకంగా అతను ఉద్యమాలు చేసింది అబద్ధమా? స్వలింగ సంపర్కాలకు వ్యతిరేకంగా గలమెత్తిన మాట అబద్ధమా? అమెరికాలో ఎక్కువ శాతం ప్రజలు స్వలింగ సంపర్కాన్ని, అబార్షనస్ని చట్టబద్ధం చేయాలని తీవ్రంగా కోరుకుంటున్న వేళ దానికి వ్యతిరేకంగా కుర్రోళ్ళు లేచి నిలబడటం, దానికి అనుకూలంగా లక్షల మందిని సమకూర్చడం అబద్ధమా? మీరు ఒక అద్భుతమైన వాస్తవాన్ని చెప్పారు. ఏవో వాస్తవం తెలుసు, మీకు నాలెడ్జ్ పెట్టి ఓకే. కానీ చెబుతూ పాపం పిల్లాడు అబార్షన్స్ వ్యతిరేకంగా కష్టపడ్డాడు. ఎల్జీబీటీ సంస్కృతిని గురించి కూడా ధైర్యంగా మాట్లాడాడు. పురుషులను స్త్రీలను వివాహం చేసుకునే పద్ధతి కాదని ఖండించాడు. మరి నీ సంగతి ఏంటంటే ఐఎమ్ ఎ సిన్నర్, దేవుని దగ్గరికి వచ్చాను, పాపాలు ఒప్పుకున్నాను, మారు మనసు పొందాను, ప్రభు నన్ను క్షమించాడు అని సాక్ష్యం చెప్పాడు. చర్చిలు ఖాళీ అయిపోతున్న వేళ, విశృంఖలతో అలవాటు పడిపోతున్న వేళ ఒక యవనస్తులు లేచి తప్పదే మనం దేవుని దగ్గర రావాలని గోల పెట్టాడు. పోనీ మీదైన శిలలు చెప్తే ఆయన భక్తి కూడా ఆయన కాపాడలేకపోతే చెప్పుంటే ఎంత బాగుండేది. మీదైన శిలలు చెప్పుంటే ఇన్ని ఉద్యమాలు చేసినా కూడా సపోర్ట్గా వెళ్ళిపో ఆయన చంపేశారు అంటే ఎంత బాగుండేది. సమాజ హితాన్ని కోరుకున్న కుర్రాన్ని చంపేసుకుంది పాపిష్టి, ఉగ్రవాద మోక అని చెప్పుంటే ఎంత బాగుండేది.